మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాయ. ప్రజెంట్ మనం అయితే కైలాసగిరి దగ్గర అయితే ఉన్నాం పైన. మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఆ పెద్ద లైన్ కనిపిస్తుంది చూస్తారా, అదంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడికి అయితే వెళ్తున్నారు. సో మనం కూడా బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం, అలాగే ఈ కైలాసగిరి చుట్టూ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఈ కైలాసగిరి చేరుకోవాలంటే మనం బస్సులో అయితే వెళ్ళొచ్చు. బస్సు అయితే 10K నెంబర్ అయితే ఉంటుంది. అలాగే మనకి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఓన్ వెహికల్ బైక్ లో వెళ్ళొచ్చు, అలాగే జీప్స్ కూడా ఉన్నాయి కింద పైకి వెళ్ళడానికి. సో పర్ పర్సన్ కి బస్సులో అయితే 20 రూపీస్, ఎంట్రీ టికెట్ 10 రూపాయలు ఉంటది పైకి వెళ్ళడానికి. పైకి అయితే వచ్చేసాం. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం, తర్వాత కైలాసగిరి చుట్టూ చూద్దాం. లైన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ టికెట్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ పడుతుంది. టికెట్ తీసేసుకున్నా. ఏంద్ర జనం ఏంద్ర అంటున్నారు, ఆ లైన్ ఏంది? మామూలు టైంలో ఇలా ఉందంటే వీకెండ్ లో ఇంకెలా ఉంటుందో. ఇదైతే టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకి అయితే 250 రూపాయలు, చిన్న ఫ్యామిలీకి అయితే 650 రూపీస్ అంట. ఫ్యామిలీ కాంపో కూడా ఉంది 800 రూపీస్. వెళ్తున్నావా? మొత్తం చాలా లైన్ ఉంది పెద్ద లోపలికి. ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు, కానీ చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత 10 నిమిషాలు మాత్రమే ఉంచుతారంట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి లోకల్ వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నారు. లైన్ లో నుంచి 40 మినిట్స్ అయింది, ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా చూసే జనం ఎంతమంది ఉన్నారు. ఇంకానే సైడ్ నుంచి వస్తే బ్రిడ్జ్ చూస్తే ఎలా కనబడుతుందో మీకు అనిపిస్తున్న స్టార్టింగ్ లోనే పిల్లర్స్ ఉన్నాయి, ఆ చివరి అయితే లేవు. ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి చూద్దామా అని చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. ఆ బ్రిడ్జ్ పైకి అయితే మాత్రం వీళ్ళు 10 మందిని 15 మందిని అయితే పంపిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కెపాసిటీ 100 మంది వరకు వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు స్టార్టింగ్ లో 40 మెంబర్స్ అన్నారు, కానీ ఇప్పుడైతే 10-15 మందిని అయితే పంపిస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ లో 10 మంది వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు పంపిస్తున్నారు, కానీ చాలా వరకు అయితే వీళ్ళు కేర్ అయితే తీసుకుంటున్నారు మాయ. అలా లైన్ లో పంపించడానికి, కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక స్టాఫ్ అయితే అరేంజ్ చేస్తారు. సో మమ్మల్ని అయితే పంపించేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పల్స్ అయితే వదిలిపెట్టి వెళ్ళాలి. విన్నర్గా సైడ్ కి ఒక పక్కగా అయితే నుంచోవాలి. వెళ్ళిన 10 మంది తిరిగి వచ్చిన తర్వాత మమ్మల్ని పంపిస్తారంట. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అయ్యి బాబు వచ్చే వరకు చూసారా అంత పెద్ద లైన్ ఉంది. ఇంకానే ఈ రోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది, బాగా చలిగా ఉంది, గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇదిగో క్లాసు, ఇదిగో క్లాసు, అరే ఇదిగో క్లాస్, అదిగో బ్రిడ్జ్. నెమ్మదిగా స్లోగా వెళ్ళమంటున్నారు. అందరూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. స్టార్టింగ్ లోనే ఎలా ఉందంటే చివరి దాకా వెళ్తే ఎలా ఉంటదేటో. ఎందుకంటే ఈ స్టార్టింగ్ లోనే పిల్లర్ ఉంది, ఆ చివరిలో పిల్లర్ లేదు. సో పక్కమ గాలి ఎలా ఉంటది ఏంటో. ఎక్కడి నుంచి చూస్తుంటే పొగ మంచులోకి వెళ్ళినట్టుంది, ఎందుకంటే ఫుల్ క్లౌడీగా ఉంది. ఏదో స్టార్టింగ్ అంటే ధైర్యంగా వస్తాను, కానీ వీళ్ళు చివరికి వచ్చిన తర్వాత కొంచెం షేక్ అవుతుందమ్మా. గుండె జారినట్టు అనిపిస్తుంది మాయో. ఎందుకుగా భయపడుతున్నాం? ఏం భయపడక వచ్చేసాం చివరికి వస్తాం. వామో, ఏడు నుంచి వస్తే సముద్రం మట్టంగా కనబడుతుందా? అయ్యి బాబు, సన్ రైజ్ ఉంటే మాత్రం చాలా బాగుంటది, బెల్లి కనబడుతుంది భయ. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ కట్టక ముందు ఏముండేది తెలుసా? టైటానిక్ ఫ్రంట్ షేప్ ఉంటది కదా ట్రయాంగిల్లో, ఆ టైప్ డిజైన్ ఉండేది ఇక్కడ. అది తీసేసి ఇప్పుడు ఇలా కట్టారు. రే ఎవర్రా అదే? నేనే మాయా. నువ్వా? అవును మాయా. ఒక 12 years బ్యాక్ అయితే వచ్చా, తిరిగి మళ్ళీ ఇప్పుడే రావడం. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది మాయా. నాకైతే బల్లి థ్రిల్లింగ్ ఉంది మాయా. రెప్పరెప్పలాడుతున్న జెండా, గాలేమో బలంగా వేస్తుంది. ఎవర్రా మీరంతా? వాళ్ళు ఇచ్చిన టైం 10 నిమిషాలు అయిపోయిందంట, వచ్చామన్నాడు. కానీ మనం వెళ్తామా? ఇంకో 10 నిమిషాలు ఉంటాం. లాస్ట్ కదా. కొంతమంది ఏమో అవునంటున్నారు, కొంతమంది ఏమో కాదంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, కానీ బయటకు కనబట్లా. ఇదొక్క మంచి థ్రిల్లింగ్ మాయ. చాలా మంది ఫొటోస్ అయితే పిచ్చిగా తీసుకుంటున్నారు. కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి మాయ. చాలా దెత్తగా ఉంది. టైం అయిపోయింది, వెళ్ళిపోండి బాబు అని చెప్పడానికి ఒక అమ్మాయి వచ్చింది.
సో కొంచెం బ్రిడ్జ్ అయితే కొంచెం షేక్ అవుతుంది ఇలాగా. బాగుంది, చాలా బాగుంది. కానీ ప్రైస్ మాత్రం 250 అంటే కొంచెం ఎక్కువే. జస్ట్ 10 నిమిషాలు ఇస్తున్నారు అంతే. 12 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో నుంచి ఉన్నా. తెలియని వయసులో అప్పుడున్న ఫీలింగ్ వేరే, ఇప్పుడు ఫీలింగ్ అయితే అంత మించి అయితే ఉంది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో 250 రూపీస్కి అయితే ఇది వస్తుందని చెప్పుకోవాలి. ఇది మొత్తం ప్రైవేట్ అండి. ఇది మొత్తం వడవల్దంట. చివరిగా చిన్న క్లిప్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం. సో ఇండియాస్ లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే అతిపెద్ద పొడవైన బ్రిడ్జ్ ఇది. ఈ గ్లాస్ ని ఎక్కడో జర్మనీ నుంచి తెప్పించారంట. ఆ గ్లాస్ థిక్నెస్ అయితే 40 mm అంటున్నారు. సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను రిటర్న్ అయిపోతుంటే నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెంటర్ లో నడవాలి, రైట్ సైడ్ నడవాలి. 10 minutes మాత్రమే టైం. వీడియోస్ అవి చూసుకోవాలి మీరు. గో టు రైట్ సైడ్. ఫ్రంట్ కి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకోరు, ఇక్కడ కాదు. వాళ్ళు మాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువసేపు ఉన్నా. వామో, నేను రిటర్న్ వచ్చిన జనం మాత్రం ఏమాత్రం తగ్గల. ఇక్కడ బోర్డు పైన అన్ని వివరాలు రాసి పెట్టారు. ఇంకో మరి కొద్దిసేపట్లో లైట్లు అయితే ఆన్ చేస్తారు. లైటింగ్ లో అయితే వ్యూస్ చాలా బాగుంటదా. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసిన తర్వాత మనం కైలాసగిరి కూడా చూద్దాం లోపల ఏముంది ఏంటన్నది. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ లోపల లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. తిరిగి నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. జై హింద్.